నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మహాత్మా గాంధీ లా కాలేజ్ చైర్మన్ గంగుల గోవర్ధన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ సార్. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మహాత్మా గాంధీ లా కాలేజ్ అంటే ఈ కాలేజ్ పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి సార్? అంటే ఇన్ని కోర్సెస్ ఉండగా కూడా లా కాలేజ్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? శివుని ఆజ్ఞ లేనిదే చీమైన ఉంటుంది అంటారు కదా, అట్లా రాసి పెట్టింది నాకు. అంతే. నేను 1990లో యూత్ కాంగ్రెస్ లో ఉంటే చాలా పెద్ద లెవెల్లో కాంగ్రెస్ ఉన్న టైంలో పాణ్య మహావిద్యాలయం అని మన దగ్గర ఒక కాలేజ్ అండి, లా కాలేజ్. అప్పటికి హైదరాబాద్ అది ఒకటే, అది పడాల రామరెడ్డి అంటే. ఆ సార్ దగ్గర ఏదో బంధులో పోయినప్పుడు కూర్చున్నాక, ఏం అబ్బాయి మీకు శివశంకర్ గారు ఎలా ఉంటారంటే, నాకు చాలా దగ్గర సార్, నేను యూత్ కాంగ్రెస్ చాలా పెద్ద అంటే, మీకు శివశంకర్ గారు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే ఇమీడియట్గా మాట్లాడిపించిన ఫోన్లో. మా పిల్లోడు ఏం కావాలంటే చేస్తాను. దండి నరసింహ శాస్త్రి ప్రోద్బలంతో ఇలా కాలేజ్ పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఏంటంటే జస్ట్ అంతే, నేను ఇంటర్మీడియట్ లెవెల్ ఆ లెవెల్ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే రోడ్డు పైన ఒక మోటార్ సైకిల్ మీద పోతున్నారు ఇద్దరు. నేను పక్కన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి అంటే నేను అడ్వకేట్ అంటే నమస్తే సార్ అని చెప్పి పంపించేసాడు. అడ్వకేట్లకు ఇంత పవర్ఫుల్ ఉంటారా అని చెప్పేసి మనం ఎందుకు చేయకూడదు 10 మందికి అంటే, అదే టైంలో ఈ దండి నరసింహ శాస్త్రి గారు కూడా నాకు చెప్పే వరకు మైండ్లో వచ్చేసింది. మైండ్లో వచ్చిందాడు ఇమీడియట్గా ఆ పెద్ద ఆయన సలహాతోటి, ఆ పెద్ద ఆయన ఆశీర్వాదంతో నేను చేయడం జరిగింది ఇలా కాలేజ్. ఇది 1990లో జరిగింది. జస్ట్ నౌ 36 years old కాలేజ్. చిన్న యొక్క ప్రేరణ హానరింగ్ అనేది మంచిగా అనిపించింది అన్నమాట. అంటే మనిషికి ఒకటి ఏదైనా చేయాలనుకున్న గట్టిగా సంకల్పం ఉంటే 100% చేస్తారు. కాకపోతే ఏంటంటే లేజినెస్ ఉందనుకో, ఇవాళ పని ఈ రోజు చేస్తే ఏ పని అయినా జరుగుతుంది, ఎవరైనా చేస్తారు. కానీ ఇవాళ పని రేపు జీవితంలో అనుకుంటే జీవితంలో ఏమీ చేయలేరు. అంతే. ఇది సార్, ఈరోజు ఇండియాలో అంటే టాప్ కాలేజెస్లో మీ కాలేజ్ నిలవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే? ముఖ్యంగా నా కాలేజ్ సక్సెస్ కావడానికి నా స్టూడెంట్స్ తర్వాత నా స్టాఫ్, మా ప్రిన్సిపాల్ గారు కానీ స్టాఫ్ కానీ. మా ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ లాస్ట్ 25 years నుంచి ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నాడు. 24 hours మేము కాలేజీని వాచ్ చేస్తుంటాం. నేను రెగ్యులర్గా వస్తాను, ఆయన మ్యాక్సిమం డైలీ 10 hours ఉంటాడు కాలేజీలో. ప్రతి ఒక్క స్టూడెంట్ను మేము కేర్ తీసుకుంటాం. ఎవరికి ఏ అవసరం ఉంది, ఏం సబ్జెక్టులు ఏది కావాలి అనేది చేయడం వల్ల, మా పర్సనల్ కేర్ వల్లనే దీనికి ఇంత పేరు వచ్చింది. కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఆహార నిమిషాలు ఒక స్టేజ్కి వచ్చినాము. పడిపోవడానికి చాలా ఈజీ, కానీ ఇంకా పైకి తీసుకురావాలంటే కష్టం. మనం ఆ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎనీ టైం మేము కాలేజీలో అవైలబిలిటీ ఉంటాము. నేను కాలేజీలో టోటల్ 100% స్టూడెంట్లు ఒక 80% బై ఫేస్ గుర్తుపడతాను, ఒక 60% బై నేమ్ గుర్తుపడతాను. దగ్గర 30 ఏళ్ళు కింద చదివిన స్టూడెంట్కి వచ్చి కలిసిపోతారు. ఏం బ్రదర్ బాగున్నా అంటే, ఏం సార్ ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే, ఏముందే మీ అభిమానం అసలు అది అంటే చెప్పేస్తుంటాం. అది ఆ విధంగా. అంటే ఈ స్థాయికి రావడానికి మీ కృషి, ఆ విజన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మరి కృషి అనేదానికి మేడం ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది కదా. నాది ఏంటంటే, మన ఎఫర్ట్స్ పెట్టి భగవంతుని నమ్ముకుంటే చాలా మటుకు సక్సెస్ కావడానికి కారణం ఉంటుంది. కానీ మనం ఏం చేయకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నన్ను రక్షించాలంటే అది 99% ఛాన్స్లో 1% అది 1% మీద ఆశపడి మనం ఏదో చేయకపోతే ఏం చేయలేము. మనం ఒక 70% ఎఫర్ట్స్ పెట్టేసి ఒక 30% దేవుడిని అడిగితే, నేను దేవుడిని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా మేడం. సో 30% దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. కానీ 0 పెట్టి దేవుడా నాకు చెయ్యి అంటే, అదే సినిమాలో మొద్దు ఉంటారు కూర్చొని దేవుడా నాకు చెయ్యి అంటే అది ముందర 3 వరకు కూడా చూడడం అట్లా. మనం ఎఫర్ట్స్ పెట్టాలి, మన ఎఫర్ట్స్ తోటి ఏదైనా అవుతుంది. కాకపోతే ఒక్కరి వల్ల ఇన్స్టిట్యూషన్ అనేది ఒక్కరి వల్ల జరిగేది కాదు మేడం, అది టీం వర్క్, పక్కా టీం వర్క్. అది నేను చెప్తున్నాను కదా, ఎవరైనా నేనే చేసిన పెద్ద తోపు అంటే తప్పు. అందులో అందరిది కృషి ఉంటుంది. ముఖ్యంగా స్టాఫ్కు బాస్ ఎవరు? ప్రిన్సిపాల్. టోటల్గా ఏమాత్రం వచ్చినా కూడా టీచింగ్ లెవెల్లో ప్రిన్సిపాలే చూసుకోవాలి. ఆయన చూసుకోవడం బట్టే ఈ విధంగా మన కాలేజీ నడుస్తుంది. అంటే సార్, పోలీస్ ఆఫీసర్స్, ట్యాక్స్ ఐజీస్, ఎంతో మంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులు మీ దగ్గర చదువుకోవడానికి కారణం ఏంటంటారు? మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి మీ ఫీజ్ స్ట్రక్చర్ ఉంది కదా, అది కూడా ఒకసారి. ఏ ఎంప్లాయీస్ కానీ అందుబాటులో అంటే, ఏకే మాంతి గారు డీజీపీ ఉన్న టైంలో ఆయనకు గవర్నమెంట్ దగ్గర పోయి ఆర్డర్ తీసుకొచ్చింది డైరెక్ట్. డీజీపీ ఏకే మాంతి, జేవి రాముడు, ఐవైఆర్ కృష్ణారావు వాళ్ళకు చదువుకోవడానికి మహాత్మా గాంధీలో ప్రభుత్వం అనుమతించింది. వాళ్ళ చదువుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉంటుంది, చాలా యూజ్ఫుల్ ఉంటాయని చెప్పి ఇచ్చారు. దాంతో మొదలైంది. హైకోర్టు ఎంప్లాయీస్కి మాత్రం అప్పుడు జస్టిస్ గోపాల్ రెడ్డి గారు ఒక జియో ఇష్యూ చేసినాడు హైకోర్టు ఎంప్లాయీస్కు, మహాత్మా గాంధీ కాలేజీలో చదువు చెప్పాలంటాడు. సో ఆ రెండింటి వల్ల నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోవడానికి ఉంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు. ఇక ఫీజు అనేది మా చేతిలో ఏముంటుంది మేడం, ఫీజు అనేది మాత్రం
మేడం ఏఎఫ్ఆర్సీ అని ఉంటుంది మాకు. ఏఎఫ్ఆర్సీ వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అంతకంటే ₹1 తీసుకోవడానికి ఎక్కువ ఉండదు. కాలేజ్ ఫీజులు అనేది ఎప్పుడు మాదే కాదు, ఏ కాలేజ్ అయినా కూడా ఏఎఫ్ఆర్సీ వాళ్ళే ఫిక్స్ చేస్తారు ఫీజులు మనకు. రాబోయే రోజుల్లో సార్ మరి మీ కాలేజ్ని ఎలా స్కేల్ చేయాలనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త బిల్డింగ్ లాకాలి, ఇది ఎస్టాబ్లిషింగ్ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ పక్కనే వైట్ హౌస్ పక్కన మెట్రో స్టేషన్ పక్కన ఒక కొత్త బిల్డింగ్ కడుతున్నాం లా కాలేజ్ కోసం. 12 floors, 2 lakh square feet. పర్ఫెక్ట్ లా కాలేజ్. ఎట్లా అంటే మళ్ళీ ఎక్కడ ఉండ అంత మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రీసెంట్గా భూమి పూజ అయింది. దాని తర్వాత ఇదేంది మే ఎండింగ్ లోపల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం మేడం. 1.5 year లోపల 1 year లోపల క్లోజ్ చేసేస్తాము. చేసినాక దాంట్లో ఇంకా కొత్త కోర్సులు తీసుకురావడానికి ఇంకా వేరే మార్పులు చేర్పులు మా స్టాఫ్ ఉంటారు కదా, మా స్టాఫ్ అందరితోటి కూర్చొని ఎట్లా చేస్తే బెస్ట్ ఏంటంటారు. మా కాలేజ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఉన్నారు, మొత్తం వరల్డ్ లెవెల్ ఉన్నారు. ఆల్ ఇండియా మూట్ కోర్టులో బెస్ట్ మూటర్ అవార్డు వచ్చింది మాకు. అట్లా మా పిల్లలు మాత్రం చాలా గ్రేట్ మేడం. డిసిప్లిన్ లో మా కాలేజీకి మించింది ఏం లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జస్టిస్ సింఘ్వి గారు మా కాలేజీ వచ్చినారు విజిట్ ప్రోగ్రామ్ కు. జస్టిస్ సింఘ్వి అంటే ఆయన ముక్కోపి, మన దుర్వాసుడు అట్లా ఉన్నట్టు ఆ టైప్ అనమాట. కాలేజ్ ఫంక్షన్కి వచ్చేసినాక ఒక 1.5 hour ఫంక్షన్ అయిపోయినాక దిగి స్టేజ్ దిగి కిందికి వెళ్తుకుంటూ మళ్ళీ పైకి వచ్చాడు. ఈ సందర్భం ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు ఎక్కడైనా కొద్దిగా డిస్టర్బెన్స్ డిసిప్లిన్ లేకుంటే మిమ్మల్ని కోపం మీద అనుకోండి, ఎక్కడ పోయినా అదైతే. కానీ నాకు ఆ ఛాన్స్ కూడా వెళ్ళి కనీసం ఒక సెల్ ఫోన్ మోకుండా చేసిన గ్రేట్ ఈ కాలేజ్, మీరు ఇదే విధంగా నడిపియండి అని చెప్పేసి ఆయన కాంప్లిమెంట్ అది మాకు ఇయర్కి ఇంకా ఎన్ని ఏళ్ళ ఫ్యూచర్ ఆ దాంతో మేము అది చేస్తాం. సార్ మహాత్మా గాంధీ లా కాలేజ్ మరి డౌన్ టు లైన్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే? డౌన్ అంటే ఏంది మేడం, రూరల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. నేను పక్కా నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నేను మహబూబ్నగర్ డిస్టిక్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్కి వెళ్ళి వచ్చినాను. కాకపోతే 60 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో నా ఫ్యామిలీ అంటే మా ఫాదరు ఏపీఎస్సీబీలో ఇంజనీర్ ఉండే, మా మదరు, మేము ముగ్గురం, ఒక 2 sisters ఒక బ్రదర్. సో మేము హైదరాబాద్లో చదువుకున్నాం ఎవ్రీథింగ్. కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివినాను, నేను గవర్నమెంట్ కాలేజీలోనే చదివినాను. ఇక్కడ పోయినప్పుడు మా ఫ్యామిలీకి ఏంటంటే ఎడ్యుకేషన్లో కొద్దిగా బాగానే ఉంటుంది. కాకపోతే నాకు కొద్దిగా ఎడ్యుకేషన్ అవ్వలేదు, నేను పూర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్లో. అది నాకు ఎఫెక్ట్ అయ్యి నేను అందరికి బాగా చదువు చెప్పాలని అనుకుంటున్నాను. ఏది కానీ మనం అనుభవిస్తే కానీ తెలియదు. మనం ఒకటి పోగొట్టుకుంటే ఇంకొకరికి హెల్ప్ చేస్తే అంటే ఆ ఉద్దేశంతో నేను చాలా ఇప్పుడు ఏ టైంలో కూడా నేను కాలేజీలో కంపల్సరీ ఉంటాను. ఇంకోటి ఏ కాలేజీలో చైర్మన్ ఇట్లా ఎదురుగా కూర్చోడు. మీకు ఎక్కడనో లోపల క్యాబిన్ ఉంటుంది, ఎక్కడో ఇవ్వరు. నేను అట్లా కాదు, నేను కానీ మా ప్రిన్సిపాల్ కానీ మా స్టాఫ్ కానీ అందరినీ కలుస్తాము. ఎవ్రీ మంత్ 5th శాలరీస్ ఇస్తాము. ఆ రోజు అందరం కూర్చొని జస్ట్ ఫ్యామిలీ వాతావరణం లాగా ఉంటుంది. ఆ ఫ్యామిలీ వాతావరణం వల్ల అందరం కలిసి వాళ్ళ సాధక బతకాలు నా సాధక బతకాలు చెప్పుకొని ఏం చేస్తాం, ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవన్నీ చేసేసి ఆ విధంగా ఒక ఫ్యామిలీ మాదిరిగానే ఉంటుంది తప్ప మేము బాసిజం అనేది ఎక్కడ ఉండదు మా దగ్గర. నేను కానీ మా ప్రిన్సిపాల్ కానీ మా స్టాఫ్ కానీ ఆఖరికి అటెండర్ తోడుకో మేము చాలా పొలైట్గా ఉంటాం. మీకు అందలేదు, మీరు చదువుకోలేదు కాబట్టి చాలా మందిని చదివించాలని ఒక ఆలోచనతో పెట్టారు. ఎగ్జాక్ట్లీ. దానికి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను సరిగ్గా చదువుకోలేను. నా 2 పిల్లలను చాలా హై క్వాలిఫికేషన్ ఇస్తాను. నా కొడుకు అమెరికాలో రట్గర్స్లో MBA చేసినాడు. నా కూతురు అపోలోలో మెడిసిన్ PG అయిపోయింది. అది ఓన్లీ నేను చదువుకోలేదు, నాకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చిండు, పిల్లలను బాగా చదివిపోయాలి, అందరికి 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం అదొకటి. కానీ ప్రతి ఒక్క మనిషికి తాను దెబ్బతిన్నాక కానీ దాని విలువ తెలియదు మేడం. అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఏమనుకుంటుంటే పెద్ద గొప్ప అనుకుంటుంటాడు, కాలేజీలో అటెండ్ కాకుండా ఏదో చేసి నామకే వస్తే రాసి ఏదో చేసి. కానీ జీవితం వల్ల చాలా తప్పు. కానీ అప్పుడు ఎవరు చెప్పేటోళ్ళు. మా ఫాదర్ 24 hours ఎంప్లాయ్ ఉంటుండే, ఆయన ఎప్పుడు క్యాంపులు అది ఉంటుండే. మా పెద్ద పిల్లలు వాళ్ళు అందరం 10 మంది చదువుకున్నాం మా ఇంట్లో. కాకపోతే ఒకటి ఏంటంటే ఎవరు పెద్ద గట్టిగా చెప్పేటోళ్ళు లేకుండే, దాంతో ఎడ్యుకేషన్ అయితే స్పాయిల్ అయిపోయింది. సార్ లా కోర్స్ వైపు వచ్చే స్టూడెంట్స్కి మీరు చెప్పే సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా? టిప్స్ ఏముంది మేడం, లా కోర్స్ చేసేటోళ్ళు ఎవరైనా అదృష్టవంతులే మేడం. ఎందుకంటే ఏ జాబ్ చేసినా ఎక్కడ చేసినా ఓ రిటైర్మెంట్ అంటూ ఉంటుంది. లా వాళ్ళకు నో రిటైర్మెంట్. ఇంకోటి ప్రపంచంలో అత్యధికంగా సంపాదించడం ఒక లా అడ్వకేట్స్. బై మినిట్ టు మినిట్ ఎర్నింగ్కు నో లిమిట్ అన్నమాట. ఎవరికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇంత అదంట, లాయర్లకు అదేం లేదు, అంత పర్ మినిట్ చార్జ్ చేస్తారు. కాబట్టి లాయర్ కోర్స్ చాలా ఉన్నతమైంది. కాకపోతే దాన్ని ఇక మంచి చెడులు 2 ఉన్నాయి. కొంతమంది లాయర్ కోర్స్ అడ్వైటేజ్గా పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్, చీటింగ్ అవి ఇవన్నీ ఎక్కువ చేసుకోమవుతుంది. ఇలా చూసిన పేపర్లో ఇది 2 మీదనే 3000 RTI కేసులు ఉన్నాయంట. అది ఎంత న్యాయం అన్యాయం కానీ 3000 కేసులా? పెద్ద ఆఫీసర్ పడకపోతే వాడు ఏం చేస్తాడు, ఎవరితో ఇప్పిస్తుంటాడు. అది ఇట్లా అంటే ఒక మంచి దానికి ఒక చెడు ఉంటుంది. గులాబీ పువ్వు ఉన్నట్టే కింద ముళ్ళు ఉన్నట్టే ప్రతి ఒక్కదానికి చెడు మంచి ఉంటుంది. కానీ ఎక్కువ ఇప్పుడు మా సొసైటీలో మాత్రం చెడు ఎక్కువ ప్రోడక్ట్ అవుతుంది మేడం. మంచి రోజుకు కిల్ అయిపోతుంది. నువ్వు మంచిని కొన్ని రోజులు అయితే ఏళ్ళ మీద లెక్క పెట్టుకో 1 2 3 4 అంటుంది.
కానీ అది చాలా డేంజర్ మేడం ఇన్ ఫ్యూచర్లో కూడా పిల్లలు కూడా దానికి ఎక్కువ అడిక్ట్ అవుతారు. కాకపోతే నా పిల్లలకు అందరూ నాకు బాగా ప్రతి ఒక్క పిల్లలతో ఉంటారు కాబట్టి కాలేజ్ స్మూత్గా నడుస్తుంది. ఇప్పుడు కాలేజ్ నడుస్తుంది, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? వేరే కాలేజ్ ఒళ్ళుగా వీలుగా ఎట్లా ఉంటుంది అట్లా ఏమి ఉండదు మా దగ్గర. చాలా డిస్టర్బెన్స్, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక ఇన్ఛార్జ్ పెడతాము, వాళ్ళంతా చూసుకుంటారు, జాగ్రత్తగా చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ.